Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ఇక జనంలోనే చేరికలతో కొత్త ఊపు. మాజీ సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. కార్యాచరణపైన కసరత్తు కొనసాగుతోంది. పార్టీ నేతలతో జగన్ ఇక నుంచి తనలో పూర్తి మార్పు చూస్తారని స్పష్టం చేశారు. చంద్రబాబు పాలన చూసిన తరువాత తాను మారక తప్పని పరిస్థితి ఏర్పడిందని జగన్ వ్యాఖ్యానించారు. తన కోసం మద్దతుగా నిలిచిన వారిని వేధిస్తున్నారని, వారి కోసం తాను అండగా నిలబడతానని జగన్ హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది పార్టీ ప్లేనరీ నిర్వహిద్దామని జగన్ చెప్పుకొచ్చారు. 2019 నాటి పరిస్థితులు రాష్ట్రంలో రిపీట్ అవుతున్నాయని చెప్పిన జగన్ తన పాదయాత్రపైన స్పష్టత ఇచ్చారు. పార్టీ ముఖ్య నేతలతో జగన్ సమావేశమయ్యారు. కూటమి పాలనపైన ప్రజలలో ఉన్న వ్యతిరేకత గురించి వివరించారు. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతం గురించి స్పష్టత ఇచ్చారు. పార్టీ నిర్మాణం పూర్తి చేస్తూనే ఇక జనంలోనే ఉండేలా కార్యాచరణ ఖరారు చేస్తామని జగన్ పార్టీ నేతలకు స్పష్టం చేశారు. 2029లో కూటమి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం లేదని జగన్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. కేసులకు భయపడితే రాజకీయాలు చేయలేమన్నారు. పార్టీని పూర్తిగా బలోపేతం చేయడం మీద మనం ప్రధానంగా ధ్యాస పెట్టామని వివరించారు. 2027 నుంచి పాదయాత్ర 2.0 ప్రారంభిస్తానని ప్రకటించారు. పార్లమెంటరీ పరిశీలకులు జిల్లా అధ్యక్షులతో మమేకమై పనిచేయాలన్నారు. పార్టీ కమిటీల నియామకాలలో ఆయా జిల్లా అధ్యక్షులతో కలిసి పనిచేయాలని జగన్ సూచించారు. ప్రతి ఇంటికి పథకాలన్నీ చేర్చిన తర్వాత కూడా మన పరిస్థితి ఎలా ఉంటే అన్ని రకాలుగా అబద్ధాలు చెప్పి మోసం చేసిన ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చంటూ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం పైన ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని జగన్ చెప్పుకొచ్చారు. రైతులకు పెట్టుబడి సాయంగా ఇచ్చే రైతు భరోసా కనిపించడం లేదు. ప్రతి పథకం కనపడకుండా పోతోందని పేర్కొన్నారు. విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని మండిపడ్డారు. రూపాయికే 3,000 కోట్ల విలువైన భూములు కట్టబెడుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు రాజకీయాలను ఒక దారుణమైన స్థాయికి తీసుకెళ్లారని వ్యాఖ్యానించారు. కేడర్ కూడా నా దగ్గర నుంచి చంద్రబాబు తరహా రాజకీయాలు ఆశిస్తున్నారని జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో ఈ ప్రభుత్వాన్ని చూసిన తరువాత మనం కూడా మన ప్రయారిటీస్కు అనుగుణంగా ఖచ్చితంగా పనిచేయాలన్నారు. చంద్రబాబు పాలన చూసిన తరువాత తనలోనూ మార్పు వచ్చిందని జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ 2.0 ఖచ్చితంగా వేరే విధంగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రజలకు మంచి చేయాలనే తపనతో కేడర్కు చేయాల్సినంతగా చేయలేదని చెప్పిన జగన్ వారు తనకు అండగా నిలుస్తున్నారనే కారణంతోనే వేధిస్తున్నారని చెప్పుకొచ్చారు. వారి కోసం అండగా నిలవాల్సిన బాధ్యత తనపైన ఉందన్నారు. ఇక జగన్ సమక్షంలో పలువురు ఉద్యోగ సంఘాలకు చెందిన మాజీ నేతలు వైసీపీలో చేరారు. ఉద్యోగుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బివి సుబ్బారావు, ఏపీ ఎన్జీఓ సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావుతో పాటుగా పలువురిని పార్టీ కండువా కప్పి జగన్ వైసీపీలోకి ఆహ్వానించారు. జగన్ను మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు కృషి చేస్తామని నేతలు వెల్లడించారు.